చిలకలూరిపేటలో ప్రిన్సిపల్ అసమర్థత వలన బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజారమేష్ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాజాపేట గ్రామంలోని గురుకుల పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక ఉపాధ్యాయ సిబ్బంది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ విద్యార్థులకు పాఠాలు సరిగ్గా చెప్పకుండా టైంపాస్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారని ఆయన ఆరోపించారు. తర్వాత బుధవారం జీరా రైస్, తర్వాత గురువారం వేరే రైస్ ఐటమ్ అందరు కొడతారు. అంతమంది కొడుతుంటే మరి పేరెంట్ కొట్ట అంటే ఇప్పుడు వీడి సార్తో పాటు బయట వచ్చారు ఫోన్ చేసి అయితే వెళ్ళిపోయారు. అయితే పైనుంచి రెగ్యులర్ పీటీ వచ్చారు, సార్ వెళ్ళిపోయి రెగ్యులర్ పీటీ వచ్చారు. గవర్నమెంట్ సార్ తాడుకొని వెళ్ళిపోయారు, ఉండలేక తాడుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు ఈ పీటీ సార్. అపాయింట్మెంట్ 2 రోజులు చూసుకోవడం లేదు మేడం, 2 రోజులు లీవ్ పెట్టారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే అవసరంతో ఉండాలి. ఇలా మీకు సమస్యలు వస్తే మా అమ్మలో ఫస్ట్ క్లాస్ రాసుకోవాలా మా ఇండివిజువల్ చేస్తే మళ్ళా మేము వచ్చి మీ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అందరికీ మాట్లాడి చేసి అందరూ మేము చాలా బాగా చదువుకొని సమస్యలు మాకు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట మండలంలోని రాజాపేట గ్రామంలో గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకు ఈరోజు మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో సందర్శించాలంటే గత కొన్ని నెలల నుంచి ఇక్కడ చదువుకునే విద్యార్థులు నిన్న ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద, ఇక్కడ ఉన్నటువంటి వసతులు సక్రమంగా లేవని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై అధ్యాపకులు కావచ్చు వీళ్ళందరూ వారిపై దాడులు చేస్తున్నారని, వాటికి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏదైతే కల్పించడం లేదని ఈరోజు వారు నిన్న నసరాపేటలోని పల్నాడు డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారిని, శివశంకర్ గారిని కలిసి వీరి యొక్క గోడుని వినియోగించిన క్రమంలో వీరు హాస్టల్ నుంచి మద్రాల గ్రామంలో వెళ్ళే క్రమంలో వీరిని అధ్యాపకులు వీరందరూ ఆపి వారి సమస్యలు తీరుస్తామని నేను చెప్పడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 400 మంది విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారో వీరికి పూర్తిగా అసంబద్ధమైనటువంటి అసౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు మేము వంటశాలకు వెళ్ళాము, అన్నం చూస్తే